హలో ఎవ్రీవన్, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న మొక్క పేరు రాధా మనోహర్. పేరు ఎంత మనోహరంగా ఉంటుందో ఈ మొక్క, వాటి పువ్వులు అంతకంటే మనోహరంగా ఉంటాయి. ఈ చెట్టు పువ్వులు చిన్నవే అయినా వాటి రంగు, ఆకారం చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అంత బాగుంటాయి ఈ చెట్టు పువ్వులు. ఇది తీగ జాతికి సంబంధించిన మొక్క. మరి ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టు పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మొగ్గల నుండి పువ్వుగా విచ్చుకున్న ఫస్ట్ డే ఇలా తెల్లగా పూసి చూడముచ్చటగా ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ వైట్ కలర్ ఫ్లవర్ మీద లైట్గా పింక్ షేడ్ వచ్చేస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం పాటికి మరి కాస్త పింక్ షేడ్ వచ్చి బేబీ పింక్ కలర్లోకి వచ్చేస్తాయి. థర్డ్ డే మార్నింగ్కి థిక్ పింక్ కలర్లోకి వచ్చేసి చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఈ పువ్వులు. ఈ పువ్వులే కాదండి, ఈ పూల కాడ కూడా ఆకుపచ్చ రంగులో పొడుగ్గా భలే అందంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు ఈ పువ్వుల పైన పడుతుంటే ఈ పువ్వులు చూడటానికి ముత్యాల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి. అందంగా పూసే ఈ పూలలోని మకరందాన్ని తాగడం కోసం పిచ్చుకలు మరియు రంగుకి ఆకర్షితులై సీతాకోక చిలుకలు బోల్డన్ని వస్తూ ఉంటాయండి మా ఇంటికి. ఇలాంటి ఒక మొక్క మీ మేడ మీదకి కానీ, మీ రేకుల మీదకి కానీ పాకించుకున్నారంటే మీ ఇంటికే సరికొత్త అందాన్ని తీసుకొస్తుందండి. 3 రంగులలో పూసే ఈ పువ్వులు చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ చెట్టు పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయండి. సాయంత్రం వేళలా ఈ చెట్టు పువ్వుల నుండి ఒకలాంటి మధురమైన సువాసన వస్తూ ఉంటుందండి. మనసుకి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ రాధా మనోహర్ చెట్టుని మీరు కూడా మీ ఇంట్లో తప్పక నాటండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.